వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. అదే తెచ్చిన ఆఫీస్ పనేదా ఆడుంది జోహార్ అన్న ఎన్టీఆర్. 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 ఇంకంతా ముడ్లు వస్తాయి. జుట్టు జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. విశ్వనాథం గారికి, రావి సత్యం గారికి, అదేవిధంగా మస్తాన్ నాయుడు గారికి, రాఘారెడ్డి గారికి, కురుకుల రాజేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ ఆవిష్కృతి ఏర్పడినప్పుడు 1982వ సంవత్సరంలో ఇదే రోజున పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించడం అనేది దేనికి ఈ పార్టీ పెట్టాలి అని ఆలోచన చేస్తే తెలుగు యొక్క భాష, తెలుగు యొక్క సంస్కృతి, అదేవిధంగా తెలుగు యొక్క వెలుగు ప్రపంచవ్యాప్తంగా అఖండ దీపంలో వెలగాలి అనే ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పేదలకి అండ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఒక అజెండాలాగా ఈరోజు ఈ యొక్క పార్టీని ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా
పేదలకు అండగా ఏదైతే వాళ్ళకి సహాయం చేయాలో ఆ గుర్తు ఒక ఇల్లు మన యొక్క జెండాలో చూస్తే అదేవిధంగా శ్రామికులకి కర్షకులకి సహాయం చేయాలి, అండగా ఉండాలి అనే ఆలోచనతో ఈ యొక్క చక్రాన్ని పెట్టడం జరిగింది. అభివృద్ధి కోసం, పేద బలహీన వర్గాల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం, విద్యావంతుల కోసం ఒక పార్టీ కావాలా, అది నేనే ఉండాలా, నేనే ఆ పార్టీ పెట్టాలని ముందుకు వచ్చిన వ్యక్తి మన తెలుగు సింహం, మన నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనం అంతా ఇక్కడ కూర్చునింది, చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, కానీ కొత్తగా వచ్చిన యువతకి ముఖ్యంగా తెలుసుకునే దానికే ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు మనం ఈ రోజు ముఖ్యంగా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతదేశంలోనే మొట్టమొదటి ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. మధ్యాహ్నం భోజన పథకం తమిళనాడు ఏర్పాటు చేస్తే మనం ₹2 కిలో బియ్యం ఇచ్చాం. అదేవిధంగా మహిళలు, చదువుకున్న మహిళలు కావాలా, చదువుకు వాళ్ళకు తోడ్పడాలా అని మొట్టమొదటి భారతదేశంలో తెలుగు వారి తరపున మహిళలకి యూనివర్సిటీ కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో హక్కు కల్పించారు, లోకల్ బాడీస్ కూడా రిజర్వేషన్ కావాలని. ఎన్టీ రామారావు గారు లోకల్ బాడీ రిజర్వేషన్ కల్పించాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో కావాలని మొట్టమొదట లోకల్ బాడీని భారతదేశంలో రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంటే అది భారతదేశం తెలియజేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉండి ఒక మైనారిటీ విద్యావంతుడిని భారత రాష్ట్రపతి చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒక దళితుడిని పార్లమెంట్ యొక్క లోక్సభ స్పీకర్ చేసిన బాలవర్గీ ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం పార్టీ బీసీలకైతే ఎస్సీలకైతే పదోన్నతులు కల్పించి పైన కూర్చోబెట్టిన పార్టీ మన తెలుగుదేశం. మనం ఎమ్మెల్యేతో కలిసి భోజనాలు చేసి మన పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఇప్పటికి 44 సంవత్సరాలు ఈరోజు దినదిన ఈరోజు మన ముఖ్యమంత్రి ఓపికగా అన్ని రకాలుగా ఎక్కడ అభివృద్ధి అనేది తగ్గకుండా పనిచేస్తా ఉన్నాడు. నిన్నే జరిగింది మన అసెంబ్లీలో మీరు చూశారు. అంటే మనకు చెప్పుకునే దానికి రాజధాని లేదు. రాజధానిని మనం నిర్మించుకునే దానికి స్పెషల్గా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మనం కేంద్రాన్ని పంపిస్తే వాళ్ళు అక్కడ బందీగా అంటే ఇంతకుముందు డ్యాన్స్ దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి హైదరాబాద్ ఒక సింగం ఏంటి పిక్చర్ హైదరాబాద్ ఒక సింగపూర్ లాగా తయారైంది. అదే దృష్టిలో పెట్టుకుని మన రాజధాని కూడా దానికన్నా మిన్నగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంత ల్యాండ్ తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ చేసుకొని మన
రాజధానిని బాగా అభివృద్ధి చేయాలి. పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాము. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన రాయపల్లి నుంచి సిసి నాయుడు. తర్వాత కొండూరు సుబ్రహ్మణ్యం రాజు గారు, తర్వాత రాంపూర్ నుంచి నందోలు వెంకటేశ్వర రెడ్డి గారు, నందమూలు వెంకటేశ్వర రెడ్డి కూర్చో. నాయుడు గారు వచ్చారు, వెంకటేశ్వర నాయుడు గారు. ఇప్పుడు ఎవరైతే